ఫలితాలు అనేటువంటి వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గోచార ఫలితాలు అంటే అండి, గ్రహాలు చరించటం. గ్రహాలు ఎప్పుడు కూడా ఒక చోట ఉండవు. సూర్యుడిని బేస్గా చేసుకుని భూమితో సహా, సూర్యుడిని బేస్ చేసుకుని భూమితో సహా అన్ని గ్రహాలు కూడా చరిస్తూ ఉంటాయి అంతరిక్షాన్ని. వాటిని గోచారం అంటారు. ఇంగ్లీష్లో ట్రాన్సిట్ అంటారు. ట్రాన్సిట్ అంటే సపోజ్ ఈ రోజు కనుక మనం చూసుకుంటే శుక్రుడు కేతువు ఒక ఇంట్లో ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఉన్నట్టుగా కనబడతారు. ఆ టైంలో గ్రహాలు రాశి మీద ఫలితాలు అనేవి గట్టిగా ఉంటాయి. అది మంచి కానీ చెడు కానీ. సూర్యుడు ఉదాహరణకి సూర్యుడు స్థిరంగానే ఉంటాడు. కానీ మనం చూస్తే ఏంటంటే భూమి అటు తిరుగుతూ ఉంటుంది. 365 రోజులు డివైడెడ్ బై 12 గంటలు వేసుకుంటే అది తిరుగుతుండగా సూర్యుడు కూడా తిరుగుతున్నట్టే లెక్క. అంటే ఇక్కడ తిరగదు భూమి, దీన్నే లగ్నం ఉంటుంది. భూమి చుట్టూతో సూర్యుడు ఒక్కొక్క నెల ఉంటాడు. ఇంగ్లీష్ నెలలు దాన్ని ఏమంటారంటే సోలార్ ప్రకారం సూర్యుడి లెక్క కరెక్ట్, లెక్కలు తప్పవు, అయితే విశ్లేషణకు అందం. అట్లా చంద్రుడు ఒక రోజుకి ఒక్కొక్క నక్షత్రం దాటిపోతూ ఉంటాడు. 27 రోజులకి 27 పున్నమి అమావాస్య ఇంచుమించు నెలకి మళ్ళీ ఒక ఇంట్లోకి వస్తూ ఉంటాడు. తర్వాత కుజుడు 45 రోజుల నుంచి 84 రోజుల వరకు ఉంటాడు ఒక ఇంట్లో. అసలు యాక్చువల్గా 45 రోజులకి ఇల్లు మారిపోవాలి. ఒక్కసారి మారిపోతే దీన్ని ఏమంటారంటే స్తంభన అంటారు. కొద్ది రోజులు మామూలుగా ఉండే కంటే కూడా ముందుకు వెళ్ళిపోతుంది. దీన్ని అతిచారం అంటారు. కొన్నిసార్లు ముందుకు వెళ్ళి నుంచి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. దీన్ని వక్రీ అంటారు. అంటే వక్రించాడు, శని వక్రించాడు, సూర్యుడు వక్రించాడు అని చెప్తూ ఉంటారు. ఇట్లా అన్నమాట ఉండకుండా ఉంటారు. అట్లా బుధుడు వచ్చి ఒక నెల, సూర్యుడు ఒక నెల, శుక్రుడు ఒక నెల ఉంటారండి. కుజుడు వచ్చి 45 రోజులు, సూర్యుడు చెప్పా కదా ఆల్రెడీ, గురువు వచ్చి 1 సంవత్సరం ఉంటాడు ఒక్కొక్క రాశిలో. కాబట్టి గురువు ఏ రాశి ఉండగా ఆ రాశికి కనుక చూసుకుంటే అప్పుడు పుష్కరాలు అనేవి వస్తాయి. 12 పుష్కరాలు ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ అయిన నదులకి ఆ లెక్క ఇచ్చారన్నమాట. కుంభరాశి ఉన్నప్పుడు గంగా పుష్కరాలు, కన్యారాశి ఉన్నప్పుడు కృష్ణానది పుష్కరాలు, సింహరాశి ఉన్నప్పుడు గురువు పుష్కరాలు, అట్లా అని చెప్పి 12గా. సింహరాశి ఉన్నప్పుడు ఏ పుష్కరాలు వస్తాయండి? గోదావరి వస్తాయి. అట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. ఆ టైంలో దానికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు కనుక ఆ పుష్కరాలు స్నానం చేస్తే పితృదోషాలు అనేది వెళ్ళిపోతాయి. అందరూ చేసినా కూడా వెళ్ళిపోతాయి. వీళ్ళు ఆ పర్టికులర్ దీని మీద వచ్చినప్పుడు చేయాలి. దీని ఈ గోచార ఫలితంగానే గ్రహణాలు కూడా ఏర్పడుతున్నాయి. అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది, పున్నమ నాడేమో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇవన్నీ ఏంటంటే ట్రాన్సిట్ వల్ల ఇట్లా అవుతాం. కాబట్టి ఈ గ్రహాలు గోచారాలు ఖచ్చితంగా ఉంటాయి. వీటి ఫలితాల మీద ఉంటాయి. రాశి చక్రంలో అప్పుడు పుట్టినప్పుడు మనం ఏ రాశి నక్షత్రం ఉందో తెలుసుకోవడం వేరు. తదుపరి గోచారం కూడా. గోచారం అంటే గ్రహచారం. ఆ గ్రహచారం అంటే ఏడుస్తుంది అంటుంది. అంటే ఒకరోజు మంచిగా ఉంటుంది, ఒక నెల సంవత్సరం బాగుంటుంది, కొన్ని సంవత్సరాలు బాగుంటుంది, తర్వాత మళ్ళీ బాగాలేదు. ఎందుకంటే నాకు గ్రహచారం అట్లా ఉంది, ఏం చేస్తాం అని చెప్పంటారు. రాహుకేతులు ఎప్పుడు కూడా 18 నెలలే ఉంటారు. వాళ్ళు మాత్రం సోలార్లో కానీ లూనార్లో కానీ తప్ప. యాక్చువల్గా రాహుకేతులు అనేది గ్రహాలు కావు, ఒక ఊహాజనితమైన శక్తివంతమైన నెగిటివ్ ఇవన్నమాట. దానికి ఏదో రకరకాలు చెప్తారు కథలు. కానీ రాహుకేతు అనేది ఛాయాగ్రహాలు, గ్రహాలు కావు. దాని ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఎఫెక్ట్ కూడా అట్లాగే ఉంటుంది. చెడైనా మంచిగా అది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు గ్రహచారం ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఈ రోజు పరిస్థితి మీరు చెప్పినట్టు ఏంటంటే పంచాంగం అనేది ఉంటుంది. ఈ పంచాంగాల్లో ఎప్పుడే గ్రహచారం ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మీరు కనుక చూస్తే ఇట్లా ఉంటాయి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ గ్రహం ఏంట్లో ఉందో కూడా చెప్పచ్చు. దీని ప్రకారం కనుక మనం చూసుకోవడానికి వీలవుతాం. జాతకాలు చూసేటప్పుడు ఈ గ్రహచారం కూడా
చూసి చెప్పాలి. నీకేముందా బ్రహ్మాండంగా ఉంది అది ఇది అని చెప్పంటారు, కానీ వాస్తవానికి అట్లా ఉండవు. ఎందుకంటే రాశి ప్రకారం నువ్వు నెంబర్ 1 అవ్వచ్చు. ఈరోజు గ్రహచారం నీకు ఎట్లా, ఇప్పుడు మీరు అడిగింది చాలా కరెక్ట్. ఈరోజు గ్రహచారం కనుక అదేదో కొంచెం ఆక్వర్డ్ మాటలలాగా అనిపిస్తాం, కానీ వాళ్ళు అంటారు ఇట్లా నీకు ఇట్లా మారిపోయిందిరా ఏం చేస్తాం అది ఇది. అంచేత గ్రహచారం అనేదే ఇంపార్టెంట్. 1, 2, 3, 4, 5, 6. 6 అంటే కన్యారాశిలో వచ్చి 3 గ్రహాలు ఉన్నాయి. చంద్రుడు, శుక్రుడు, కేతువు. 3 కూడా ఒకరికొకటి వ్యతిరేక గ్రహం. ఇదే బ్యాడ్ జరిగిందంటే ఇవాళ దీని ప్రకారం కావాలి. సప్తమంలో వచ్చి రవి పూజలు ఇద్దరు ఉన్నారు. భార్య ద్వారా కొంచెం ఇబ్బందులు రావచ్చు. తర్వాత 8లో బుధుడు ఉన్నాడు. అష్టమ బుధుడు ఆయుష్ ఇస్తారు. మిగతాది 8, 9, 10, 11న ఏకాదశిలో వచ్చేటప్పుడు శనీశ్వరుడు ఉన్నారు. శని ఏకాదశిలో ఉంటే చాలా మంచిది. ఇవన్నీ ఎంత బ్యాడ్ కొట్టా ఒక గ్రహం అనేది గట్టిగా ఉంటే ఆ రోజుల్లో గుడ్డే జరుగుతుంది. అంటే ఈ రోజు నాకు మంచిగా ఉన్నట్ట ఏంటి? మంచిగా ఉన్నాడు శనీశ్వరుడు. అంటే ఈ రోజు నేను ఏది ప్రారంభించినా బాగుంటుంది. అట్లాగే రాహు వచ్చి వ్యయంలో ఉన్నాడు, ఇది బ్యాడ్. కాబట్టి శనీశ్వరుడు ఒకడే గుడ్డు. గురువు వచ్చి మేషరాశిలో ఉన్నాడు కాబట్టి ఇది కూడా మంచిదే. 2 పెద్ద గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొన్ని నెలల దాకా మీకేం ఇబ్బంది లేదు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా. ఎన్ని నెలల వరకు అండి? కొన్ని నెలలు అవి ట్రాన్సిట్ అయ్యేదాకా మాత్రం మనం చెప్పం. అట్లాగా ఈ రకంగా ఉంటుంది అన్నమాట. మనం అయితే గురుగారు ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు రాశులు ఎన్ని ఉన్నాయి గురుగారు? రాశులు 12 రాశులలో మరి ప్రతి ఒక్క రాశికి సంబంధించిన వాళ్ళందరికీ సేమ్ అదే విధంగా జరుగుద్దా? ఉండదు. ఇది కూడా ఒక మంచి మాట. రాశుల్లో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే ఉంటుంది గ్రహచారం. పుట్టినప్పుడు ఏదైతే బ్లూ ప్రింట్ లగ్న కుండలి ఉంటుందో అది వేరే ఉంటుంది కదా. అందుకే అంటున్నా, అది చూడాలి, ఇది చూసి చెప్పాలి. సపోజ్ ఇది ఒక్కటే కాదు, మహర్దశలు కూడా చెప్పాలి. ఇప్పుడు మీకు ఏ దశ నడుస్తుందంటే ఏం చెప్పాను మీకు? కుజ మహాదశ నడుస్తుంది. అట్లా మొన్న పుట్టిన పిల్లాడికి అది ఉండదుగా, ఆ మహర్దశ ఉండదు. వాడి నక్షత్రమే వేరు ఉంటుంది, వాడి పద్ధతే వేరు ఉంటుంది. కాబట్టి అట్లా చూసి చెప్పకూడదు. ఇన్ని కాంబినేషన్లు వేసుకుంటేనే చెప్పాలి. ఇందులో ఏమీ లేదండి. జాతకంలో అన్ని కాంబినేషన్లు ఏది మంచిగా ఉంటే టిక్కులు పెట్టుకొని, ఏది బ్యాడ్గా ఉంటే ఇంటూలు పెట్టుకోండి. గుడ్లు బ్యాడ్ ఎక్కువ ఉంటే గుడ్డు జరుగుతుంది, ఇది కనుకుంటే చెడు ఎక్కువ ఉంటే చెడుతుంది. ఇది అంతే. ఇవి కొంచెం అంటే ఇది చెప్పడం విషయంలోనే విషయ పరిజ్ఞానం అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటేనే చెప్పగలుగుతాం, లేకపోతే లేదు. ఓకే. అంటే ఇప్పుడు నా జాతకం చూశారు కదా గురువు, దాన్ని అంటే మీరు బ్లూ ప్రింట్ అని అన్నారు, జన్మకుండలి. ఆ జన్మకుండలిని తోని మీరు చూసారా? జన్మకుండలి జన్మకుండలి చూడాలి, ఇది చూడాలి, దాన్ని బట్టే చూసా. లేకపోతే ఎట్లా చెప్తాం, చెప్పలేము. ఆర్కేఎల్ ప్రేక్షకులకి నా నమస్కారం. దయచేసి మా ప్రోగ్రామ్స్ని ఆర్కేఎల్ తరఫున సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.